ఇప్పుడు హైదరాబాదీ రుచుల్లో సింపుల్ వెజిటేబుల్ బిర్యానీ తయారు చేయడం చూద్దాం. వెజిటేబుల్ బిర్యానీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: బాస్మతి రైస్ 2 కప్స్, నెయ్యి 3 టేబుల్ స్పూన్స్, లవంగాలు 5, ఇలాచి 3, దాల్చిన చెక్క 4 చిన్న ముక్కలు, సాజీరా 1/2 టీ స్పూన్, ఉల్లిపాయలు 1 కప్, పచ్చిమిర్చి 5, క్యారెట్ ముక్కలు 1/2 కప్, క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్, బీన్స్ 1/2 కప్, బంగాళాదుంప ముక్కలు 1/2 కప్, టమాటా ముక్కలు 1/2 కప్, పచ్చి బఠానీ 1/2 కప్, పుదీనా 1/2 కప్, కరివేపాకు 1/2 కప్, కొత్తిమీర 1/2 కప్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, సాల్ట్ 1.5 టీ స్పూన్. ఇప్పుడు సింపుల్గా ఈజీగా వెజిటబుల్ బిర్యానీ తయారు చేయడం చూద్దాం. ముందుగా 2 కప్స్ బాస్మతి రైస్ని కడిగి అరగంట ముందు నానబెట్టి పెట్టుకోవాలి. గిన్నె వేడెక్కిన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యితో అయితే బాగుంటుంది బిర్యానీ. దాంట్లో లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, సాజీరా వేసుకోవాలి. ఈ మసాలాలన్నీ 1 నిమిషం వేగిన తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకోవాలి. తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఉల్లిపాయలు 1 నిమిషం వేగిన తర్వాత క్యూబ్స్ లాగా కట్ చేసుకున్న క్యారెట్స్, క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి. తర్వాత 1 ఇంచ్ పొడవుగా కట్ చేసుకున్న బీన్స్ వేసుకోవాలి. క్యూబ్స్ లాగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కల్ని కూడా వేసుకోవాలి. వెజ్ బిర్యానీలోకి కూరగాయ ముక్కలు కొంచెం పెద్దగా ఉంటేనే బాగుంటుంది. కూరగాయ ముక్కలన్నీ 1 నిమిషం వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. కూరగాయ ముక్కలు కూడా కంపల్సరీ ఇవే వేసుకోవాలని ఏం లేదు, ఇంట్లో అవైలబిలిటీని బట్టి వేసుకోవచ్చు. తర్వాత 1.5 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. కూరగాయ ముక్కలన్నీ బాగా కలిపి మూత పెట్టి కొంచెం సేపు ఉడకనివ్వాలి. తర్వాత 1/2 కప్ పుదీనా, 1/2 కప్ కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం సేపు వేగనివ్వాలి. తర్వాత 1/2 కప్ పచ్చి బఠానీ వేసుకోవాలి. ఇప్పుడు 2 కప్స్ బాస్మతి రైస్ తీసుకున్నాం కదా, 4 కప్స్ వాటర్ వేసుకోవాలి. సాల్ట్ సరి చూసుకోవాలి, తక్కువ ఉంటే కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు. మూత పెట్టుకొని నీళ్ళని మరగనివ్వాలి. నీళ్లు మరుగుతున్నాయి కదా, ఇప్పుడు దీంట్లో ఆల్రెడీ కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి. మామూలు రైస్తో కూడా చేసుకోవచ్చు, కానీ బాస్మతి రైస్ అయితే టేస్ట్ బాగుంటుంది. ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి. వెజిటేబుల్ రైస్ని మామూలుగా కుక్కర్లో కూడా వండుకోవచ్చు. కుక్కర్లో అయితే 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచి ఆఫ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, టేస్టీ వెజిటేబుల్ రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని కలుపుకుందాము. రైస్ని ఎక్కువగా కలపకూడదు, జాగ్రత్తగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. డిఫరెంట్ కలర్స్తో ఎంతో టేస్టీగా వెజిటబుల్ బిర్యానీ రెడీ అయిపోయింది. మీరు కూడా టేస్ట్ చేసి చెప్తారు కదా.